హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సిరి ప్రశాంత్ అఫీషియల్ అండి. వచ్చేసానండి మళ్ళీ మా క్యాంపస్లో ఇంకో మీటింగ్ అనేది జరిగిపోయింది. సో దానికోసం నేను మీకు ఇక్కడ వచ్చేసాను. ఏం జరుగుతుందంటే ఇక్కడ బాబా డే మీటింగ్ అనేది స్టార్ట్ అయిందండి. ఇది ఒక చిన్న స్మాల్ మీటింగ్ మాత్రమే. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం అందరినీ పిలిచేశారు. మకర సంక్రాంతి ఆ రోజు పతంగులు అవన్నీ కూడా పిల్లలకి డ్రాయింగ్ చేసుకొని రమ్మన్నారు. సో మీటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం చిన్న మీటింగ్ అయినా పెద్ద మీటింగ్ అయినా కనీసం బోర్ కొట్టకుండా ఉండాలి కదా. సో అందుకనేసి మీటింగ్ అనేది పిల్లల డ్యాన్స్తో స్టార్ట్ అయిపోయింది. పిల్లలు చూడండి ఎంత క్యూట్గా డ్యాన్స్ వేస్తారో వచ్చేసారు. ఇందాక పాపద గురించి నాకైతే తెలియదు, కానీ వీళ్ళు మాత్రం పంజాబీ పిల్లలు పంజాబీ సాంగ్కి మాత్రమే డ్యాన్స్ వేస్తారు. వీళ్ళది అయిపోయిన తర్వాత కూడా వచ్చేసి ఇప్పుడు వచ్చిన పిల్లలు మాత్రం బీహార్ పిల్లలు అండి. చూడండి కోలా అనే పాటకి వస్తున్నారు. ఈ హిందీ పాటలేమో కానీ నాకైతే తెలీదు, కాకపోతే చెప్తున్నాను. ఈవిడ సాంగ్ పాడుతుందండి. ఏ మీటింగ్ అయినా ఈ మొక్కతే పాట పాడుద్దండి. అదంతే. ఎవరైతే డాన్స్ వేస్తారో వాళ్ళనే పట్టుకుంటారు, ఎవరైతే పాట పాడతారో వాళ్ళనే పట్టుకుంటారు. ఇంకా కొత్త వాళ్ళు వేయరు, కొత్త వాళ్ళు రారు. ఒకరు వేస్తున్నారు కదా వాళ్ళ మీద, ఇంకా అంతా బర్డన్ అంతా వాళ్ళ మీద పడుతుంది. ఈ పాప చూడండి, కొంచెం ఈ పాప గురించి హైలైట్ చేయాల్సింది. ఎందుకంటే ఎంత క్యూట్గా డ్యాన్స్ చేస్తుంది కదా. నాకైతే ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది ఆ పాప డ్యాన్స్ చూస్తుంటే. ఎలా అయితే బాడీలో స్ప్రింగులు తిరుగుతున్నాయి పిల్లలకి. అంటే ఈ పాట వచ్చేసి షరారత్ సాంగ్, తను షరారా అని ఇందాక చెప్పాను కదా. మేడమ్స్ యాంకరింగ్ చేసేవాళ్ళు. ఈవిడ బన్నీ వాళ్ళ స్కూల్ టీచర్ అండి. ఆవిడ యాంకరింగ్ కూడా చేస్తుంది ఇలాంటి మీటింగ్స్ అప్పుడు. బిహు సాంగ్ అండి. బిహు అనే అస్సాం వాళ్ళ పాటలకి ఈ స్టెప్ అనేది డ్యాన్స్ అనేది చేస్తారు. అదొక స్టైల్ డ్యాన్స్ అండి. అదనేది ఇప్పుడు మీటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మేడం వచ్చారు. మామూలుగా అయితే 3-4 ఖచ్చితంగా ఉంటారు మేడమ్స్, వాళ్ళు వస్తూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం చాలా తక్కువ, అంటే ఒక్క ఆవిడే వచ్చింది. మేబీ అందరూ చుట్టీలో ఉంటారు, సంక్రాంతి కదా, అందరూ చుట్టీకి వెళ్ళిపోయారండి. సో మేము ఇంకా ఆవిడ ఒక్కతే చెప్పింది. ఏం అర్థం కావట్లేదు, కొంచెం డ్రిల్ షెట్ కాబట్టి అది చాలా వాయిస్ రీసౌండ్ వస్తుంది. ఏంటంటే ఫైనల్గా అర్థమైంది ఏంటంటే ఐజీ సార్ వల్ల మేడం గారు వస్తారు ఈ మంత్ లాస్ట్ అనేసి, ఆవిడ కోసం మీటింగ్ అనేది అరేంజ్ చేస్తారంట. ఆ మీటింగ్లో అందరూ పార్టిసిపేట్ చేయాలి. సెక్టార్ నుంచి ఎంతమంది వచ్చారు, బెటాలియన్ నుండి ఎంతమంది వచ్చారు అనేసి చేతులు ఎత్తమంటే అందరం ఎత్తుతున్నాము. ఎందుకంటే చాలామంది మీటింగ్ అంటే చాలా ఎగ్గొడతారండి. ఆఫ్ కోర్స్ నేను కూడా ఎగ్గొట్టే బ్యాచే. ఆవిడ మీటింగ్ ఇచ్చేసింది. పిల్లలు పతంగ్స్ అవన్నీ డ్రాయింగ్ చేశారు, అన్నీ మేడంకి చూపించేశారు. మేడం అయితే వెళ్ళిపోయింది. టీ, చాయ్, సమోసా అన్నీ తినేసి మేము ఇంకా బయలుదేరిపోయాం. బయట అనేది మా కోసం వెహికల్ వెయిట్ చేస్తుంది. సో మేము కూడా బయలుదేరిపోయామండి. అలాగే చిన్నగా క్లిప్ కూడా తీశాను. వెళ్తూ ఉంటే 2 బస్సులు అయితే ఇచ్చేశారు. సో అందరం బయటకి మా బాబు పైకి ఎక్కుతున్నాడని అరుస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఫైనల్గా ఆ రోజు అందరూ కొంచెం పేర్లు ఇవ్వండి, మేడం వస్తున్నారు కదా, చాలా గ్రాండ్గా జరుపుకుందాము అనేసి చెప్పారు. ప్రతిసారి చెప్తారులేండి, ఈసారి ఎక్కడ జరుగుతుందో తెలీదు. ప్రతిసారి మాత్రం బన్నీ మా బాబు వాళ్ళ స్కూల్లోనే మీటింగ్ జరిగేది. ఈసారి మాత్రం డ్రిల్ షెడ్లో జరుగుతుంది. ఇక్కడైతే కొంచెము బాగా స్పేషియస్గా ఉంది, కానీ రీసౌండ్ అనేది వస్తుంది. సో లాస్ట్లో కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళకి ఇంతే ఫ్రెండ్స్. చూసేసారా, కొన్ని క్లిప్స్ అనేది యాడ్ చేశాను కదా, లైక్ చేసి వెళ్ళండి. బాయ్ బాయ్. మళ్ళీ అనేది ఐజీ మేడం గారు వచ్చిన మీటింగ్లో మళ్ళీ అనేది నేను వీడియో తీస్తాను, ఆవిడ ఎలా ఉంది ఏంటి అనేసి. బాయ్ బాయ్.